హలో అండి, బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, పుదీనా, కొత్తిమీర, బంగాళదుంప పీసెస్, బీట్రూట్, పచ్చిమిర్చి, పెద్దలిపాయ పీసెస్ అండి. వీటన్నిటితో ఇప్పుడు మనం వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. కుక్కర్లో లవంగాలు, దాల్చిన చెక్క, ఆయిల్ చేసామండి. పెద్దలిపాయ పీసెస్ ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేద్దామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నామండి అల్లం చిన్నులపాయల పేస్ట్. ఒక పచ్చిమిర్చి, కొన్ని బంగాళదుంప పీసెస్ యాడ్ చేసామండి. బీట్రూట్ పీసెస్ కూడా యాడ్ చేసామండి. బంగాళదుంపలు, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్టు, పెద్దలిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయండి. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసామండి. ఒక చిన్న సైజు టమాటా పీసెస్ని కూడా యాడ్ చేస్తున్నామండి. ఇంకా ఎన్నో యాడ్ చేసుకుంటారండి ఈ వెజిటబుల్ బిర్యానీలో. పచ్చి బఠానీలు, క్యారెట్. ప్రస్తుతం మేము వీటితోనే ఈ వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నామండి. ఇక వాటర్ మామూలుగా నార్మల్గా యాడ్ చేస్తున్నామండి. 2 గ్లాస్ రైస్ అయితే 4 గ్లాస్ వాటర్ అండి. చూస్తున్నారు కదా. వాటర్ పొంగుతుందండి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో యాడ్ చేసేస్తున్నామండి. 2 గ్లాస్ రైస్ ముందుగా నానబెట్టుకున్నామండి. 4 గ్లాస్ వాటర్ అండి. ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. ఇక వాటర్తో ఈ రైస్ కుక్ అవుతాయండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. బాక్స్లోకి సర్వే చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ వెజిటబుల్ బిర్యానీ తయారు చేసామండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.